వీళ్ళ కాపురం నిలబెట్టాలని 5 నెలల క్రితం స్వర్ణ చేత అబద్ధం ఆడించాను. అది తప్పే. కానీ ఇప్పుడు ఈ 3వ నెల అన్నది మాత్రం నిజం. ఏంటి? అప్పుడు అబద్ధం ఆడించింది నువ్వా? అవును. అయితే ఇప్పుడు ఆ అబద్ధాన్ని నా నెత్తిన వేయాలని చూస్తున్నావా? నీ నెత్తిన వేయటం కాదురా, ఇది నిజము అని చెబుతున్నాను. ఏమిటా నిజం? నిజం నిజం అని ఎంత నొక్కి నొక్కి మాట్లాడుతున్నారు? ఆ చెడిపోయిన దాన్ని వెనకేసుకొస్తున్నారు. తప్పు మంగా. అలాంటి మాటలు మాట్లాడితే పాపం తగులుతుందే. పాపం చేసిందా పాపిష్టిదైతే నాకు పాపం తగులుతుందంటారే? సాకేతను కాపురం చేశారు, దానికి సాక్ష్యం ఉంది. ఏమిట్రా, సాక్ష్యం ఉందా? వాళ్ళ కాపురానికి ఎవరో సాక్ష్యం ఉండడం ఏమిట్రా? ఉంది అంటున్నాడుగా. ఏంటి, ముగ్గురు కూడబలుకొని కొత్త నాటకం మొదలు పెడుతున్నారా? నాటకం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. నిజం మీకు తెలిసేలా చేసి మీ కాపురం నిలబెట్టాలన్నదే మా ప్రయత్నం. కాపురం నిలబెట్టే ప్రయత్నమా? అందుకని సాక్ష్యాలు సృష్టిస్తున్నారా? ఏమిటా సాక్ష్యం? వాడు దాంతో కాపురం చేశాడని ఎవరితోనైనా చెప్పిస్తారా? అవును అనుకున్నా. కరెక్ట్ గా ఇలాగే అంటావని ఎక్స్పెక్ట్ చేశా. వీళ్ళ ప్లాన్ నాకు అర్థమైంది గ్రాని. ఎవడికో డబ్బులిచ్చి బాగా ట్రైనింగ్ ఇచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించి దాన్ని మళ్ళీ నా మెడకు కట్టాలని చూస్తున్నారు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మగ్రాని. రేయ్, నేను పిఠాపురం జగన్నాథాన్నిరా, పైగా జడ్జిగా చేసిన వాణ్ణి. అలాంటి బుద్ధి తక్కువ పనులు చేసి నా వంశగౌరవానికి నేనే మచ్చ తెచ్చుకోనరా. మంగా, సాక్షి వచ్చాక అతను చెప్పేది విన్నాక అప్పుడు నిజం అబద్ధమో నువ్వే డిసైడ్ చెయ్యి. ఎవరా సాక్షి? ఎవరన్నది ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. ఏ సాక్షులు రాకుండా అడ్డు తగిలేలా ప్రయత్నం చేసే ప్రమాదం ఉంది కనుక 48 గంటలు టైం ఇస్తే నేరుగా నీ ముందే ప్రవేశపెడతాం. ఓహో, ట్రైనింగ్ ఇవ్వడానికా లేక గ్రాని నమ్మగలిగే సాక్షిని వెతకడానికా? డబ్బు కమ్ముడు పోయే సాక్షి కాదు, అబద్ధం చెప్పడానికి ముందుకొచ్చే తత్వం కాదు, నీతి నిజాయితీలకి కట్టుబడ్డ మనిషి. ఎవరో చెప్పొచ్చుగా. చెప్తే ప్రమాదం ఉందంటున్నాగా నానమ్మా. నిజంగా సాక్ష్యం ఉందా? అబద్ధం అయితే అంత నమ్మకంగా ఎలా చెప్తాం? అత్తయ్య, స్వర్ణ చేత అప్పుడు అబద్ధం ఆడించారని మావయ్య అంటున్నారు. ఇప్పుడు ఇది నిజం అంటున్నారు, సాక్ష్యం ఉందంటున్నారు. అబద్ధం ఆడిన దాన్ని ఇప్పుడు ఇది నిజమైతే క్షమించొచ్చు. సాక్ష్యాలను తీసుకురమ్మన్నావా? అమ్మా, సాక్ష్యం లేదు, నిజం లేదు. వీళ్ళేదో మళ్ళీ మనల్ని మోసం చేసే ప్లాన్ వేస్తున్నారు. ముందు అవతలకు వెళ్ళమని గ్రాని. నాకు అంత అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. సాకేత్, ఇలా వాదించి నువ్వు వదిలించుకోలేవు. తను ఏ తప్పు చేయలేదని తర్వాత అయినా సైంటిఫిక్ గా నువ్వే తండ్రివని ప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సాక్షి వద్దని కుటుంబ పరువు ప్రతిష్టల్ని బజారుకెచ్చకో. అంటే DNA టెస్ట్ చేస్తారా? కాదంటే తప్పదుగా. తను నిందు మోస్తూ బతకాల్సిన అవసరం స్వర్ణకేముంది? సరేరా, వెళ్ళు, వెళ్ళి తీసుకురా సాక్ష్యాన్ని. గ్రాని, దానివరా నువ్వు భయపట్టం దేనికి? ఆ వచ్చే సాక్షి ఎంత నీతిమంతుడో అది చూద్దాం. నిజంగానే వీళ్ళు చెప్పేది నిజమైతే ఆ తర్వాత ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ తప్పుడు వెధవను తీసుకొస్తే మనమే వాణ్ణి తన్ని తరమేయటానికి అవకాశం కూడా దొరుకుతుంది. వెళ్ళరా, నువ్వు వెళ్ళి తీసుకురా. రేపు ఉదయం బయలుదేరి నేను సీత వెళ్తాం. జంటగా వెళతావా? సరే, వెళ్ళండి. మీరెలా వెళితేనే నాకు సాక్ష్యం ముఖ్యం. వెంటనే వచ్చేయాలి. 48 గంటలు టైం కావాలన్నానుగా. సరే కానీ 48 అవర్స్ దాటినా సాక్ష్యం మేము నమ్మకపోయినా మీరు ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే. పదరా. వీడు కాపురం చేశాడని వాడెలా సాక్ష్యం తెస్తాడు?
రేపు నీకు మొత్తం ప్లాన్ చేసి చెప్తాను, నువ్వు మాత్రం సిద్ధంగా ఉండు. ఇంతకు ముందులో మిస్ అవ్వద్దు. రేపు వీళ్ళు స్టార్ట్ అవ్వగానే వెహికల్ నంబర్ చెప్తాను, ఓకేనా? ఓకే. సాక్ష్యం తెస్తారా? సాక్ష్యంగా కూడా మిగలకుండా పోతారు. మీ వారు ఇందాక నీ గురించి, నీ 3వ నెల గురించి చాలా చాలా తప్పుగా మాట్లాడారు. నా నాటకం బయటపడినట్టుంది. నా మీద నింద పడినట్టుంది. పడినట్టుందేంటి? పడింది. 3వ నెల అన్నారు. హారతి అంత క్లియర్గా చెప్పాక ఇంకా అనుమానం ఏంటి? నేను బతికి అమ్మా నాన్నల్ని చంపడమే అవుతుంది. ఇలాంటి జన్మ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంత మచ్చ నా మీద పడ్డాక నేను బతకడం అనవసరం. సోనా, 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 సోనా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? పేడికలు ఏదైనా వచ్చిందా? ఏంటమ్మా, ఎవరి మాటలో విని నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? ఎదిగో, ఈ మంచినీళ్ళు తాగు. తాగమ్మా, తీసుకో. ముందు మంచినీళ్ళు తాగమ్మా, తాగమ్మా. సోనా, అమ్మా, అది పడుకుందిలేమ్మా, దాన్ని పడుకోనివ్వు. దానికేం కాదు, నువ్వు భయపడుకో. పడుకో, పడుకో, రా. పడుకోమ్మా. ఎక్కడికి వెళ్ళింది ఇది?
నీకు 5వ నెల కాదా? అల్లుడితో నీకు ఏ సంబంధం లేదా? మరి ఈ 3వ నెల ఏంటే పాపిష్టిదానా? ఏమైందో చెప్పవే. అయ్యో స్వర్ణ, స్వర్ణ ఏంటి నువ్వు చేస్తున్న పని? నన్ను చావని స్వర్ణ, స్వర్ణ నువ్వు చేస్తావని నీకేమైనా మర్చిపోయిందా? బ్రతకూడదు నీకే స్వర్ణ. నన్ను ఆపకు, నన్ను చావని అక్క. ఏయ్ ఆగు స్వర్ణ, ఆగు. ఎందుకక్క నన్ను రక్షించావు? నేను ఇంకా ఏ మొహం పెట్టుకొని బ్రతకాలి? నాకు తెలియకుండానే నేను 3వ నెల గర్భిణిని. ఏంటిది? సాకేత్ సంబంధం లేదు అన్నాడంటే నేనేంటని అర్థం? ఈ నింద మోస్తూ అమ్మ నాన్నల ప్రాణం తీయడం కంటే నా ప్రాణం నేనే తీసుకోవడం మంచిదక్క. నన్ను ఆపకు, నన్ను చావని. స్వర్ణ చెప్పేది వినవేంటే? ఏంటే చచ్చి నింద నిజం చేస్తావా? బ్రతికి అబద్ధమని నిరూపించలేను కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎవరు మనం? రామచంద్రం మాస్టర్ కూతుళ్ళం. మన మీద నింద పడ్డా అది మాడి మసైపోవడమే కాని మనం అగ్ని పునితుల్లాగా నిలబడగలమే? ఇది పురాణ కాలం కాదక్క. అలా అని తప్పు చేసే వాళ్ళం అంతకన్నా కాదు. నేను ఇప్పుడు తప్పుడు దాన్నే కదక్క. ఎవరన్నారే? నువ్వు సాకేత్ భార్య. నీ కడుపులో పెరిగేది సాకేత్ బిడ్డ. ఏంటక్క నువ్వు మాట్లాడేది? ఇది పురాణ కాలం కాదక్క. అలా అని తప్పు చేసే వాళ్ళం అంతకన్నా కాదు. నేను ఇప్పుడు తప్పుడు దాన్నే కదక్క. ఎవరన్నారే? నువ్వు సాకేత్ భార్య. నీ కడుపులో పెరిగేది సాకేత్ బిడ్డ. ఏంటక్క నువ్వు మాట్లాడేది? అవును స్వర్ణ, నువ్వు సాకేత్ మనమందరం రిసార్ట్స్ కి వెళ్ళినప్పుడు కూనల్లారా, అందరికీ అమ్మోరు తీర్థం ప్రసాదం ఇయ్యండి. సినబాబు, సినబాబు, అమ్మోరు కరుణించినాది. వాళ్ళ అదృష్టం బాబు. అమ్మగారింట్లో ఉయ్యాల ఊగినట్లే. నీకు అమ్మవారి ఆశీర్వాదం లభించిందే. నీ బిడ్డకు జన్మనిచ్చే హక్కుంది కానీ నీ జన్మకు నీ కడుపులో పెరిగే బిడ్డ బతుక్కి ముగింపు పలికే హక్కు నీకు లేదు. నేను మీ బావ రేపు ఉదయం కోయిదొరుని కలవడానికి కోయిగూడ వెళుతున్నాము. ఆ కోయిదొరుని తీసుకొచ్చి మీ సంసారం నిజమని సాక్ష్యం చెప్పిస్తాము. నువ్వు ధైర్యంగా ఉండు. పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు చేయకు. ఈ విషయాన్ని రేపు మేము తిరిగి వచ్చే వరకు ఎవరికీ తెలియనివ్వకు. నిన్ను ధైర్యంగా తలెత్తుకుని బ్రతికేలా మేం చేస్తాము. స్వర్ణ, స్వర్ణ, ఏంటిది? ఏడుకే, లే లే. ఇవి కన్నీళ్లు కాదక్క, ఆనంద బాష్పాలు. మీరు నాకు పునర్జన్మతో పాటు తల్లినయ్యేలా అందించిన ఆశీర్వాదానికి సంతోషంలో వచ్చిన ఆనంద బాష్పాలు. సరే,
నువ్వెలాంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వు. ఇవ్వవే. చూడు, నా మీదొట్టు అక్క. సరేనా? సరే అక్క. రా. పడుకో. పడుకో. ఒక్క డాక్టర్ అయినా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదన్నా నేను ప్రాక్టీస్ మానేస్తాను. తను 3rd మంత్ క్యారీయింగ్ అని కన్ఫర్మ్ గా చెప్పగలను. డౌట్స్ ఓకే అయితే బారసాలకి పిలుస్తుంది. తేడాలు వస్తే అబార్షన్ చేయించుకుంటారు. విన్నావుగా గ్రాని, వీళ్ళంతా 420లు మనల్ని మోసం చేస్తున్నారు. అంతా కలిసి నన్ను మోసం చేస్తారా? రఘురామ్, సీత, ఎలాగైనా మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తా. ఏంటి గ్రాని అలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు సీరియస్ గా చెప్పిన విషయాన్ని నేనెందుకు ఈజీగా తీసుకున్నానా అని. సారీరా. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావు గ్రాని? మనకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి రా.